సో, హే గైస్ ఈరోజు వచ్చేసి మనం 'దేవర' ట్రైలర్ రియాక్షన్ అనమాట. సో, ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగొస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్ అంతే. సో, ఈరోజైతే ట్రైలర్ రియాక్షన్ ఇస్తున్నా. ఈ వీడియో నేనెప్పుడు ఇలా చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ అనమాట తెలుగు ట్రైలర్ రియాక్షన్ ఇవ్వడం. తెలుగు మూవీస్ చూస్తాను. గట్టిగానే చూస్తా. బట్ ఎప్పుడు ఇలాంటి వీడియో చేయలేదు. సో, ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ లాగా నేను కొత్తగా వచ్చా. సో, చూడండి. అండ్ ఆల్సో నేను చాలా గేమ్ ప్లే వీడియోస్ పెడుతూ ఉంటా. స్టోరీ మోడ్ అండ్ ఫోర్ట్‌నైట్, బ్యాటిల్ రాయల్ గేమ్స్ టైప్ ఇలా పెడుతూ ఉంటానన్నమాట. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏ వర్తీ యూట్యూబర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం చేయండి. ఈ వీడియోకి మీరు ఎన్ని లైక్‌లు చేస్తే నాకు ఇంకా ఇలాంటి ఎక్కువ వీడియోస్ చేయబుద్ధి అవుద్ది. సో, నా రియాక్షన్ అంతా జెన్యూన్ ఉంటది. నేనేం ఫేక్ చేయను అక్కడ. సో, యాహ్! అండ్ సొల్లు కూడా మాట్లాడను మనం. సుత్తి కొట్టుకుంటా కంటెంట్ మాట్లాడతాం. సో, యాహ్! యాహ్! ట్రైలర్ రియాక్షన్. యాహ్! లెట్స్ వాచ్ ఇట్. ఓకే. ఓకే. అసలెవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? చాలా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. మా దేవర కథ. సో, ఇది ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఫాదర్ క్యారెక్టర్. నాకు అర్థమైంది. ఇది ఫాదర్ క్యారెక్టర్. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మాటి దేవరా. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, వాడే విలన్. నాకు అదే చదివేద్దాం. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతావేంది? ఏం సో, మాట్లాడుతుంటావు? ఇది వాళ్ళ సన్న క్యారెక్టర్. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే మీకు కానరాని భయం అవుతా ఉందా? ఈ లోగో ఏదైతే ఉందో ఇది కొంచెం మార్చారు. ఇది కొంచెం లోగో మార్చారు. ఇది ముందు ఇలా లేదు లోగో అయితే. బట్ యాహ్! చాలా బాగుంది. ఈ షాట్ చాలా బాగుంది. ఇది చాలా చాలా బాగుంది షాట్ అయితే. క్రేజీ. కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. లిటరల్ నిజంగా ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా అలా చూసుకుంటే మనం మూవీ చూసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకోసారి వాచ్ చేద్దాం. ఇంకోసారి. అసలెవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? చాలా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. మా దేవర కథ. నైస్. ఓకే. వీడిని చంపడానికి వస్తారు. సో, అక్కడ ఏదైతే ఇలా చుట్టుముట్టేసి ఉన్నారో సో, వీడిని చంపడానికి వస్తారనమాట. మేబీ ఫైట్‌లో చనిపోతాడని నేను అనుకుంటున్నా. మరి నాకు తెలీదు ఎంతవరకు నిజం అన్నది. సో, అదే అనుకుంటున్నా.
సో ఇది ఫాదర్ క్యారెక్టర్. సో ఇప్పటి వరకు ఫాదర్ క్యారెక్టర్ చూపెట్టాడు ఒక మనిషికి 50 సెకండ్స్ బతికేంత ధైర్యం చాలు, ట్రైలర్, చంపేంత ధైర్యం కాదు. ఒక 1 మినిట్ చూపెట్టాడు అనుకోండి. కాదు కూడదు అని మీరు అంతే మళ్ళీ కదా. ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. డైలాగ్ బాగుంది. నువ్వున్నంత వరకు సో ఫ్రెండ్, మీద నీ మాటి సో దేవర ప్రెసెంట్ ఫ్రెండ్ అనమాట దేవుడును ఈ సంపాలి. క్యారెక్టర్ వచ్చేసి. సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాలి. సో తర్వాత రివెంజ్ తీసుకుంటాడు, సంథింగ్ ఏదో వచ్చి రివెంజ్ తీసుకుంటాడు, అదే గొడవ ఏదో వచ్చి. సో ఇది సన్ క్యారెక్టర్. ఇప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడితో ఎట్టాగే. సో ట్రైలర్లో సెకండ్ హాఫ్ అంతా ఇది లైక్ సన్ క్యారెక్టర్ గురించి ట్రైలర్ మొత్తం. సెకండ్ హాఫ్ అంతా ట్రైలర్లో. కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి అళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదు. నాకు ఇక్కడ పెరిగితనం వాడితో ఎట్టాగే. కొంపతీసి బరిలోకి ఈ దిగుతావైంది. సీన్ ఏం గుర్తుపెట్టుకోండి మాట్లాడుతుంటావు? నార్మల్. చంపేస్తాను నన్ను. ఇక్కడ ఏదైనా డైలాగ్ ఎలా చెప్పాడంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ త్రిబులర్ మూవీలో చెప్తాడు చూసావా, లైక్ త్రిబులర్ మూవీలో వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు. సో హీరోయిన్ లైక్ ఫారెన్ ఆమె హీరోయిన్, లైక్ బ్రిటిష్ ఆమె హీరోయిన్. సో దిగాక వాడు చెప్తాడు చూసారా చిన్న క్యారెక్టర్ తోటి, సేమ్ అలాగే ఉంది కొంచెం. ఐ మీన్ అక్కడ యాక్టింగ్ ఎలాగైతే చేశాడో త్రిబులర్లో, సో అలా యాక్ట్ చేశాడు. నాకు అండ్ ఆల్సో జైలవకుశ వైబ్స్ అయితే వచ్చినాయి నాకు కొంచెం. ఆ యాక్టింగ్ కొంచెం చూసే విధానం కొంచెం నాకు జైలవకుశ వైబ్స్ వచ్చింది కొంచెం నాకే. బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి అళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. సో ఫైటింగ్ రాదు, పని మీద ఐ మీన్ కొంచెం బయస్డ్ అని చెప్పుకోవచ్చు, అంతే కదా. సెకండ్ పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. వెయిట్ వెయిట్. యా మళ్ళీ కంటిన్యూ ఇప్పుడు మళ్ళీ. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయింటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే నైస్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? సో విలన్ ఎంతమంది అన్నది నాకు తెలియదు. మేబీ ఇంకొక విలన్ కూడా ఉండొచ్చు దీంట్లో. సో ఇంకో విలన్ కూడా ఉండొచ్చు. అండ్ ఆల్సో యా నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్కి ఫైట్స్ రావు లైక్ సన్ క్యారెక్టర్కి. అయితే సన్ క్యారెక్టర్ని కూడా చంపడానికి వచ్చినప్పుడు వన్స్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది థియేటర్లో అసలు, అది ఫస్ట్ షో వెళ్ళినప్పుడు వన్స్ ఫైట్ రాని సన్ క్యారెక్టర్ మీద లైక్ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినప్పుడు లైక్ అప్పుడు సెకండ్ క్యారెక్టర్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది థియేటర్లో విజిల్స్, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను లిటరల్లీ ఫస్ట్ షోలో. నేను లిటరల్ వెయిటింగ్ మూవీ 27th రిలీజ్. సో వెళ్ళి వాచ్ చేయండి. అండ్ థియేటర్లో వెళ్ళి అయితే మస్ట్ వాచ్. చాలా ఇయర్స్ వెయిట్ చేశాడు ఎన్టీఆర్, లైక్ RRR తర్వాత ఎన్టీఆర్ మూవీ గురించి. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు హిట్ దట్ లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్. అండ్ మళ్ళీ ఇంకో ట్రైలర్ రియాక్షన్కి మళ్ళీ మనం కలుసుకుందాం. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.